దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వాక్యంలో 2వ భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ఈ వాక్యాన్ని, వాగ్దానపూర్వకమైనటువంటి మాటను మనం గమనించినప్పుడు, యెహోవా తనను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించమనే సారాంశం మనకు అక్కడ కనిపిస్తుంది. యెహోవా ఒక వ్యక్తిని కోరుకున్న ఎడల ఆ వ్యక్తి తనను దేవుడు కోరుకొని ఉన్నాడు అన్న సంగతి ఆ వ్యక్తిలో ధైర్యాన్ని పుట్టిస్తుందట. ఆ ధైర్యం తన ద్వారా పని జరిగింపచేస్తుందని, పనిని జరిగించుటకు పూనుకునేటట్లు చేస్తుందని, ఆ పనిని సఫలపరుస్తాడని ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం. దావీదుని దేవుడు కోరుకున్నాడు. సమూయేలు తైలపు బుడ్డి చేత పట్టుకొని యెషయా కుమారుల్లో ఎవరిని అభిషేకించాలని వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఈ వ్యక్తి అని వెతుకుతూ ఉన్నటువంటి సమయం అది. వీడిని అభిషేకించమంటావా ప్రభువా, వీడిని అభిషేకించమంటావా ప్రభువా అని సమూయేలు కంటికి కాస్త యోగ్యుడిగా కనిపించినటువంటి వారిని అందరినీ అడుగుతున్నటువంటి సమయం అది. దేవునితో సమూయేలు మాట్లాడి అభిషేకించాలని తలంచుతున్నటువంటి సమయం. ఆ రోజున దావీదు కనపడగానే సమూయేలుతో దేవుడు అన్నాడు, దావీదును చూపించి, ఇతడే నేను కోరుకున్నటువంటి వాడు అన్నాడు. దేవుని చేత కోరుకొనబడినటువంటి ఒక వ్యక్తిని సమూయేలు చూచి తైలపు బుడ్డి తీసి అభిషేకించి, ఆ రోజున ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదును గూర్చి తన మనస్సులో నిర్ణయించుకొని, ఆ రోజున ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదుని అభిషేకించి వెళ్ళాడు. అయితే వెంటనే దావీదు రాజు కాలేదు. ఆ తదుపరి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలమందు దావీదు రాజు అయ్యాడు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు.